మీకు ఎప్పుడైనా సడన్ షార్ప్ భరించలేని తలనొప్పి విత్ ఐ ఇన్వాల్వ్మెంట్, ఐ వెనక భాగంలో ప్రెషర్ అనిపించడం కానీ లేదా కత్తితో పొడిచినట్టు అనిపించడం కానీ అయి ఉంటే దిస్ మైట్ బి క్లస్టర్ హెడేక్. అయితే ఇది ఎందుకు వస్తుంది? హైపోథలామస్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తుంది. దీనివల్ల పీరియాడిక్ హెడేక్స్ వస్తాయి. అంటే ఒకసారి వచ్చి మళ్ళీ 3 నెలలు 4 నెలల వరకు లేకుండా మళ్ళీ అదే టైంకి రావడం. సో టైం అనేది రిపిటిషన్లో ఉంటుంది. ఇందులో సిమ్టమ్స్ అనేవి ట్రైజెమినల్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఉంటాయి. దానివల్ల ఐ చుట్టూదా రెడ్నెస్, స్వెల్లింగ్ యాజ్ వెల్ యాజ్ కంటి నుండి నీరు కారడం, ముక్కు బ్లాక్ అవ్వడం లేదా ముక్కు నుండి డిశ్చార్జ్ రావడం. దాంతోపాటు కొన్ని ఆటోనమిక్ సిమ్టమ్స్ ఉంటాయి లైక్ ఇంటెన్స్ స్వెట్టింగ్, రెస్ట్లెస్నెస్ అండ్ ఫేస్ యొక్క రెడ్నెస్. దీనికి మైగ్రేన్కి తేడా వచ్చేసి ఈ పర్సన్ ఈ నొప్పి వల్ల రెస్ట్లెస్నెస్ ఫీల్ అవుతాడు. సో ఒక దగ్గర ఉండలేరు. అదే మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఒక డార్క్ రూమ్లో రెస్ట్ తీసుకుంటే వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ క్లస్టర్ హెడేక్ దేనివల్ల ట్రిగర్ అవుతుంది? వెదర్ చేంజ్ కావచ్చు, హై ఆల్టిట్యూడ్స్ కావచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్, వీటి వల్ల ట్రిగర్స్ అవుతాయి. అండ్ దీన్ని మేనేజ్ చేయడానికి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కైండ్లీ కాంటాక్ట్ us and get your personalized medicine for a good relief.